తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి తాజా మార్గదర్శకాలుగా అప్డేట్ ఇచ్చిందండి. ఆ అప్డేట్ విషయానికి వెళ్తే, తెలంగాణ రైతులకు పెట్టుబడి సహాయంగా అందజేసే రైతు భరోసా పథకానికి విధి విధానాలు ఖరారు అయినట్టుగా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అండి. సంవత్సరానికి ఎకరాకి 15,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి 7.20 ఎకరాలను కటాఫ్గా నిర్ణయించినట్టుగా సమాచారం. కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్తున్నారు. రైతు రుణమాఫీ అయిన తర్వాతనే రైతు భరోసా అందజేయనున్నారు. దసరా పండుగలోపు రైతు రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. కాగా దసరా వెళ్లిన తర్వాత వెంటనే రైతు భరోసా నిధులను కూడా రైతులకు వారి ఖాతాలలో జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం అండి. కాబట్టి రైతులకు ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు ఏంటంటే, రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు, పూర్తి అయిన వెంటనే రైతు భరోసా నిధుల విషయంలో మేము దృష్టి కేంద్రీకరిస్తామని, త్వరితగతినే రైతు రుణమాఫీ అన్ని అర్హత కలిగిన రైతులందరికీ జమ చేస్తామని చెప్తున్నారు. రైతులు కూడా తొందరగా మాకు రుణమాఫీ చేసి రైతు బంధునే కొత్తగా పేరు మార్చారండి, రైతు భరోసాగాను. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుగా ఉండేది, ఇప్పుడు రైతు భరోసాగా పేరు మారుస్తూ ఆ పథకాన్ని కొనసాగింపు చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా తొందరగా మాకు రైతు భరోసా ఇవ్వాలని కూడా వేడుకుంటున్నారని మరి ఈ విషయంలో తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.